కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను నోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరి సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నోటిఫై కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడడానికి మాత్రమే బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ల ప్రయోజనం కోసం 4 లేబర్ కోడ్లను తెచ్చిందని విమర్శించారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి పట్టణ సిఐటియు కార్యదర్శి ఎం బాలాజీ మాట్లాడుతూ అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసే బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు సంఘటితమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాగా మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో నోటిఫై కాపీలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని 10 చోట్ల మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేసి నోటిఫై కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, సిఐటియు పట్టణ అధ్యక్షులు వై కమలాకర్, వివిధ సంఘాల నాయకులు జె శ్రీనివాసరావు, కె బుజ్జిబాబు, ఎం రాంబాబు, మున్సిపల్ యూనియన్ పట్టణ అధ్యక్షురాలు కె వెంకటేశ్వరమ్మ, కార్యదర్శి వై శివనాగేశ్వరరావు, యూనియన్ నాయకులు పి తిరుపతమ్మ, కె సునీత, కె ఆంజనేయులు, డి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కార్మికులపైన రకరకాలుగా దాడులు మొదలుపెట్టి ఈరోజు పూర్తిగా కార్మికుల్ని బానిసలుగా మార్చాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కార్పొరేట్లకి తొత్తుగా మారి కేంద్ర ప్రభుత్వం కార్మికులకి వ్యతిరేకంగా కార్మికులకు ఉన్నటువంటి హక్కులు, వారికి ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపు 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకి ఎటువంటి హక్కులు లేకుండా ఆ కార్మిక కోడ్లని తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి పని గంటలు పెంచుతూ ముఖ్యంగా 12 గంటలు 13 గంటలు పని గంటలు పెంచే విధానం ఏదైతే కానీ, అదేవిధంగా వేతనాలు నిర్ణయించడంలో కానీ ఈరోజు నిరసన కానీ లేకపోతే ఇతర వాళ్ళకి నష్టాలు వచ్చినప్పుడు కార్మికులు నిరసన తెలియజేయడంలో వాళ్ళ హక్కుల్ని పూర్తిగా రద్దు చేయడంలో కానీ ఈరోజు యజమానులకి, కాంట్రాక్టర్లకి, అదేవిధంగా కార్పొరేట్లకి అనుకూలంగా మార్చినటువంటి లేబర్ కోడ్లని రద్దు చేయాలి అని చెప్పేసి ఈరోజు నుండి అమలు అవుతూ ఉన్నాయి. దీన్ని పూర్తిగా సిఐటియు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ ఉంది, నిరసనలు తెలియజేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మంగళగిరిలో కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. నిన్న కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకొస్తూ జీవోని విడుదల చేసింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గానికి మెడ మీద కత్తి పెట్టినటువంటి జీవో. ఈ జీవోని తక్షణం రద్దు చేయాలని చెప్పి, దీన్ని అమలు చేయకూడదని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే పని గంటలు పెంచారు. ఒక కార్మికుడు 8 గంటలకు మించి పని చేయకూడదని చెప్పి అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్ణయించిన దానికి భిన్నంగా ఈ దేశంలో ఎన్ని గంటలైనా కార్మికుడి చేత పని చేయించుకోవచ్చు అని చెప్పి నిర్ణయం చేశారు. 10 గంటల పని దినం అని చెప్పేసి నిర్ణయం చేశారు. అలాగే మహిళలు రాత్రుల పూట పని చేయకూడదని చెప్పేసి మహిళా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకి భిన్నంగా ఇవాళ రాత్రుల పూట కూడా మహిళలు పని చేయవచ్చు అని చెప్పి చట్టం చేశారు. కనీస వేతనాలు పొందే హక్కు కార్మికులకు ఉంది. కానీ ఈ రోజున కనీస వేతనాలు నిర్ణయించడంలో కానీ, కనీస వేతనాలు అమలు జరపడంలో కానీ ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదని